నమస్తే ఫ్రెండ్స్. ఒకటి నేర్చుకోగలగాలి. రెండోది నేర్పించగలగాలి. ఈ 2 ప్యారలల్‌గా మన జీవితంలో ఎప్పుడూ జరుగుతూనే ఉండాలి. ఎక్కడైతే నేర్చుకోవడం ఉండదో అక్కడ ఎదుగుదల ఉండదు. మనం పర్ఫెక్ట్ అయితే ఒక పనిలో ఆ పని మన దగ్గరికే రాదు. దానిలో ఇంకా పర్ఫెక్ట్‌నెస్ మనం పొందాలి కాబట్టే అక్కడ ఆ పనిలో వస్తాము. ఆ పనిని ఎంచుకుంటాము. ఎన్నో సందర్భాల్లో గురుస్థానంలో ఉన్న గురుసేన సభ్యుల దగ్గర నుండి నేను ఎంతో నేర్చుకుంటూ ఉంటాను. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క విలువైన వజ్రం లాంటి ఒక పాయింట్ ఉంటుంది. అరే! అతనేముంది నిన్నగాక మొన్నొచ్చాడు ధ్యానంలోకి. నేనెప్పుడో వచ్చాగా ధ్యానంలో. అతని నుండి నేను నేర్చుకోవడం ఏంది? నాకంటే ఎక్కువ తెలుసు అతనికేమన్నా? అనుకుంటే ఏమైతది? ఎవరికి నష్టం జరుగుతుంది? నాకే నష్టం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ చిన్న లేదు, పెద్ద లేదు. తక్కువ లేదు, ఎక్కువ లేదు. సీనియర్ లేదు, జూనియర్ లేదు. ఆడ లేదు, మగ లేదు. ఏది లేదు. ఏ తారతమ్యము లేదు. ప్రతి ఒక్కరి దగ్గర నుండి నేర్చుకోగలిగిన గుణం ఉన్నవాడు ఎదగడానికి సిద్ధంగా ఉన్నట్టు. ఎవరి దగ్గరైనా ఏ విషయం నేర్చుకోవడానికి ఇతని దగ్గర ఏమీ లేదు అని మనకనిపించింది అంటే, మనం నేర్చుకోవడానికి సిద్ధంగా లేమని. తన దగ్గర ఏదైతే ఉందో అది మనము చూడలేకపోతున్నాము. మనకంతా తెలుసనే ఆ భ్రమ వల్ల, ఆ అహంకారం వల్ల, ఆ అంధకారం వల్ల మనం ఎదుటివాడి దగ్గర ఏం నేర్చుకోవాలో చూడలేకపోతున్నాం అంతే. అతని దగ్గర నేర్చుకోవడానికి ఏమీ లేకుండా ఈ భూప్రపంచం మీద ఒక వ్యక్తి మన జీవితంలోకి రాడు. మన జీవితంలో ఒక వ్యక్తి తారసపడ్డాడు అంటే ఆ వ్యక్తి ఏదో మనం నేర్పించడానికే వచ్చాడు. ఊరకే ఏ వ్యక్తి మన జీవితంలోకి రాడు. ఇక్కడ నేర్చుకోలేకపోవడం అనేది మనకు అంతా తెలుసు అనే ఒక భ్రమలో మనం కూరుకుపోవడం వల్ల. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మనము ఈ యొక్క అజ్ఞానపు ఆలోచనలు తీసేసి ఈ భూమి మీదకి నేను నేర్చుకోవడానికి వచ్చాను. ఈ భూమి మీదకి నేను ఎదగడానికి వచ్చాను. ఈ ఎదుగుతున్న క్రమంలో, ఈ నేర్చుకుంటున్న క్రమంలో నా జీవితంలో ఎంతో మంది గురువుల్ని నేను క్రియేట్ చేసుకున్నాను. నా జీవితంలో వచ్చిన ప్రతి వ్యక్తి, నా జీవితంలో నాకు తారసపడుతున్న ప్రతి వ్యక్తి నాకు గురువే. ఈ రోజు మనం ఏం నేర్చుకోవాలి? ఈ క్షణం మనం ఏం నేర్చుకోవాలి? ఈ సందర్భం నుండి మనం ఏమి నేర్చుకోవాలి? ఈ సంఘటన నుండి మనం ఏం నేర్చుకోవాలి? ఈ వ్యక్తి నుండి మనం ఏమి నేర్చుకోవాలి? ఎప్పుడు ఇదే ఆలోచన ఉండాలి. ఎప్పుడైతే ఈ ఆలోచనలతో మనము ప్రతి క్షణం జీవిస్తూ ఉంటామో ఎంత ఎదుగుతామో, ఎంత ఒదుగుతామో. కాబట్టి నేర్చుకోవడం అనేది చాలా గొప్ప విషయము. అందరూ మరి మనలాగే నేర్చుకుంటూ అందరూ యోగుల్లాగా విరాజిల్లాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మై డియర్ ఫ్రెండ్స్. థాంక్ యూ వెరీ మచ్.